ఈరోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా బెల్లంపల్లి బ్రాంచ్లో డిఎస్ రవీందర్ సార్ గారు పర్యటించడం జరిగింది. రవీందర్ సార్ మచ్చలేని నాయకత్వంలో మరియు సమర్థవంతమైన పాలన, తారతమ్యం లేని కార్యకర్తల చురుకుదనం చూసి కార్మికుల కోసం పాటుపడే రవీందర్ సార్ గారి నాయకత్వంలో రామగుండం బ్రాంచ్లోని కరీంనగర్ సెక్షన్ నుండి సంఘ్ యాక్టివ్ మెంబర్ పయ్యావుల నరేష్, సాంబశివరాజు, శంకర్ రెడ్డి మజ్దూర్ యూనియన్లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జోనల్ వర్కింగ్ కమిటీ మెంబర్ నవనీత్ సింగ్, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ సాంబశివుడు, చైర్మన్ నాగరాజు, బెల్లంపల్లి బ్రాంచ్, రామగుండం బ్రాంచ్లోని అసిస్టెంట్ సెక్రటరీస్, అసిస్టెంట్ చైర్మన్స్ పాల్గొనడం జరిగింది. నువ్వెందుకు అందులో అంత అవమానం జరిగినా నువ్వు ఎందుకు అంత పనిచేస్తున్నావు, అదే మాతో కలిసిపోయండి. మన వెనక రవీంద్ర అన్నట్టు ఎన్ని కష్టాలు వచ్చినా మాతో కలుపుకుంటాడు, మనకేతున్నా తీరుస్తాడు అన్నాడు. సో దానికి వల్ల మేము ఈరోజు రావడం జరిగింది. ఖచ్చితంగా మేము మీరు ఏ పని మాకు అప్పచెప్పినా మేము కమిట్మెంట్తో పనిచేసే గుణం మా దగ్గర ఉన్నది. మా వెంటనే మా సమస్యలకు చేసే ధైర్యం మీ దగ్గర ఉన్నది. ఇంజనీరింగ్ కార్మికుల కోసం ధీటుగా గంభీరమైన గొంతు ఏ యూనియన్ తరఫున ఇక్కడ వెళ్ళే ఒక రవీంద్రనాథ్ దగ్గర. మరి ప్రత్యేకంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్న ఫోకస్ ను మనం హైలైట్ చేయడానికి ఒక అరుణోదయ సూర్యుడు లాగా చెప్పుకుంటూ పోతే వేరే. కానీ ఈ రోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒక ప్రాధాన్యమైన ప్లేసును మనకు కట్టబెట్టినది. 100 సంవత్సరాల చరిత్రల సీజన్ లో నేను ప్రత్యేకంగా చేసింది చెప్పుకోవాలి. 100 సంవత్సరాల సీజన్ చరిత్రలో ఎంత వరకు కూడా ఒక ఇంజనీరింగ్ కార్మికుడిని డైరెక్టర్ గానే మిగిలించారు తప్ప ఒక ఎంపీ స్థానాన్ని ఇవ్వలేకపోయారు. ఆ ఎంపీ స్థానాన్ని ఇచ్చి మన ఒక ఇంజనీరింగ్ ఒక అస్తిత్వాన్ని, మన యొక్క ఇంజనీరింగ్ గొప్పతనాన్ని చరిత్రలో నిలబెట్టిన. ఈరోజు దేశవ్యాప్తంగా రైల్వేలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. మరి గత 100 సంవత్సరాలుగా పుట్టినటువంటి ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ కావచ్చు, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ కావచ్చు, కార్మికులకు అనేక రకాలైనటువంటి హక్కులు పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా మరి సాధించి పెట్టడం అనేది జరిగింది. మరి రాబోయేటువంటి డిసెంబర్లో జరగబోయేటువంటి 4, 5 నాన్ రన్నింగ్ స్టాఫ్కి, అదేవిధంగా 6వ తారీఖు రోజు రన్నింగ్ స్టాఫ్కి ఎలక్షన్స్ జరుగుతాయి. మన డివిజన్లో దాదాపు 20,000 మంది ఓటర్స్ ఉన్నారు. మరి మీరంతా కూడా జెండా గుర్తు మీద ఓటేసి మరి గెలిపించాలి. రాబోయేటువంటి భవిష్యత్తులో మరి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రైల్వే కార్మికులు కావచ్చు, 8వ వేతన సంఘం ఏర్పడాలన్నా, మరి 18 నెలల డిఏ బకాయిలు రావాలన్నా, మరి యూపీఎస్లో కూడా ఓపీఎస్లో ఉన్నటువంటి పూర్తి బెనిఫిట్స్ మనకి రావాలన్నా కూడా మరి మనం అందరం కూడా ఒకే యూనియన్, ఒకే జెండా, ఒకే ఇండస్ట్రీ కింద మరి గెలిపించాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జిందాబాద్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జిందాబాద్.